శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖరగుణం ప్రణమాముదాన్వహం. కృష్ణం వందే జగద్గురుం ఆపదామపర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. వచనశ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 83 చెప్పుకోవాలి. 82లో ఏం చెప్పుకున్నాం, మహిషాసురవధ అద్భుత తీర్థ వృత్తాంతం ఇప్పుడు చెప్పుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అక్కడితో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. ఎపిసోడ్ 83. శ్రీసూతులు ఇట్లనేది, దానవేశ్వరుడైన మహిషుడు దేవి చేత చాపబడిన తన సైన్యం చూచి కోపముతో చండకోపంతో ఈ దురాత్మురాలితో యుద్ధం చేయము అని అనగా, అతడు దేవితో యుద్ధం చేసి ఆమె చేత తన రథము సారథి గుర్రంలో చావగా దేవిని సమీపించి దేవి వాహనమైన సింహమును తన ఖడ్గముతో కొట్టాను. అట్లే దేవి ఎడమ భుజం మీద కొట్టాను. ఆ దేవి భుజముల చేత మహావీరుడు బలవంతుడైన చండకోపుడు మరణించగా, చిత్రభారుడు వాడు దేవిని అనుసరించి దివ్యశక్తిని వదిలేను. దేవి తన హుంకారంతో శక్తిని వారించి తన గదతో దేవి వారిని ప్రాణహీనుని చేసింది. తరువాత భాస్కరుడు వారిని అంతికుని చక్రంతో యమలోకమునకు పంపాను. ఓ బ్రాహ్మణులారా, దుర్గాదేవి మహిషిని మంత్రులైన ఇతర మహాకాయులను శూలముతో పొడిచి యమమందిరమునకు పంపినది. తర్వాత మహిషరూపముతో దేవి యొక్క గుణములను తినను. అట్లే దేవి యొక్క భూతగణములను చంపి మహిషాసురుడు దేవి యొక్క వాహనమైన సింహమును చంపుటకై కోపోద్రిక్తులై నాదము చేసెను. ఆ సింహము మహిషాసురుని తన గోడలతో చీల్చినది. చండిక కూడా కోపగించి వారిని చంపవాలని భావించాను. కోపంతో మహిషుని పాశముతో బంధించేది. వాడు ఆ పాశములను ఛేదించుకుని సింహవేషాన్ని ధరించాను. దేవి వారి తలను ఖండించేదనని భావించగా వాడు పురుషవేషం ధరించి చేత కత్తిని దాల్చి కవ్వించాను. దేవి ఆ పురుషుని మలవస్తాలను శరములతో కొట్టగా వాడు ఏనుగ్గా మారెను. అప్పుడు సింహము గోడతో దాని తొండమును ఖండించింది. పిమ్మట దేవి మహిషాసునితో, మూఢుడా, నేను మధువును సేవించే వరకు క్షణకాలంగా గర్వపడు. మధుపానం విరమించిన తర్వాత నేను నిన్ను యముని దగ్గరకు తీసుకుని వెళ్ళేదను. నిన్ను నేను చంపిన తర్వాత సిద్ధులు సాధ్యులు మరుద్గణములు తమ తమ స్థానములను పొందుదురు అని పలుకుతూ మహిషాసురుని పిడికిలతో కొట్టాను. ఆ దెబ్బకు వాడు భయపడి దక్షిణ సముద్ర తీరము వైపు పరిగెత్తసాగాను. ఆమె సింహవాహనమును అధిరోహించి ధనుజును అనుసరించినది. దేవితో అనుసరించబడిన రాక్షసుడు మహిషుడు ధర్మపుష్కరిణియందు ప్రవేశించి దుర్గతాడనముతో కలస చెంది అంతర్హితై ఉండెను. అప్పుడు దుర్గ పుష్కరిణీ తటములకు వచ్చినది. అతడు రాక్షసుడైన మహిషుని చండిక చూడలేదు. అంతటా అశరీరవాణి దుర్గాదేవితో, ఓ భద్రకాళి మహాదేవి, మహిషుడు ధర్మపుష్కరిణీ జలములందు భయాతుడై అంతర్హితుడై నిద్రించుతూ ఉన్నాడు. వారిని చంపుము, ఏదో ఒక ఉపాయంతో వారిని చంపుము అని చెప్పబడిన చండిక తన వాహనమైన సింహముతో, నీవు ధర్మపుష్కరిణి నీటిని ఏమీ మిగల్చగా త్రాగుము అనగా ఆ సింహము అట్లే చేసినది. దీనుడైన మహిషుడు ఆ జలాశయం నుండి బయటకు వచ్చాను. అట్లు వస్తున్న రాక్షసుని తలపై దేవి తన పాదము నుంచి కంఠంలో శూలాన్ని గురించి కోపముతో పీడింపసాగాను. తరువాత దేవి కత్తి తీసుకుని అతడి శిరస్సు ఖండించాను. ఈ విధముగా మహిషుడు మృత్యులతో కూడి దుర్గచే చంపబడి భూమి యందు పడాను. తర్వాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు
అందరూ స్తోత్రములతో దేవిని స్తుతించి ఆనందపడేది, సంతృప్తులైది. దేవితో అనుజ్ఞన పొందిన తరువాత అంతర్దేవతలు తిరిగి వెళ్ళిపోయేది. తర్వాత దక్షిణ సముద్ర తీరంలో ఉత్తర భాగమున జగన్మాత తన పేరుతో ఉత్తమమైన నగరమును ఏర్పరిచినది. దేవి ఆజ్ఞను అనుసరించి ఇంద్రుడు మొదలుగా గల దేవతలు ధర్మ పుష్కరిణిని అమృతముతో నింపిరి. అందువలన ఆ ఉత్తమ తీర్థము అమృత తీర్థము అను పేరును పొందినది. దేవి సంతోషంతో తన నగరములకు పశు సంపద ఉండేటట్లు, రోగములు పోగొట్టునట్లు వరం ఇచ్చినది. తీర్చట స్నానం చేసిన నరులు కోరిన ప్రకారము సిద్ధిని పొందుదరని కూడా వరములిచ్చి తరువాత స్వర్గములకు వెళ్ళినది. శ్రీసూతులు ఇట్లనిది, దేవి తన పేరుతో ఈ పట్టణము నిర్మించినది, అందువలన ఈ పురము దేవి పట్టణము అని పిలువబడినది. దేవి పట్టణం మొదలుకొని మంచి ముహూర్తం వల్ల దినమునందు మొదట విఘ్నేశ్వరునికి నమస్కరించి, అట్లే సముద్రస్వామికి నమస్కరించి మహాదేవిని ఆజ్ఞ పొంది ధార్మికుడైన రామచంద్రుడు తన హస్తంతో 9 పాషాణములను ఉంచి లంకానగరమునకు సేతువును నిర్మించడం ఆరంభించాను. కొనికిపాటు లేక నలుడు ఏర్పాటు చేసిన సింహాసనమును ఆరోహించి రాముడు సముద్రమునందు వానలతో సేతువును నిర్మింపజేశాను. సముద్రమునందు పుణ్యప్రదము పాపనాశకము అయిన సేతువు నలునిచే 5 రోజుల్లో నిర్మింపబడింది. నవపాషాణ రూపకమైన దేవీపురం సమీప సేతు మూలములో తన పాపములను పరిశుద్ధి కొరకు నలుడు స్నానం చేయవలను. అట్లే చక్రతీర్థములో స్నానం చేయవలను. సేతువుకు అధిపుడైన హరిని సేవింపవలెను. సేతువునకు పశ్చిమ చివరి భాగము గర్భశయ్య అనబడుతున్నది. తూర్పు చివరి భాగము దేవీపురము. సేతువునకు ఈ 2 మూలములు, ఈ రెండు పుణ్యప్రదములు, పవిత్రములు, పాపనాశకములు. ఏ మనుషులు ఏ దారిలో ఏ సేతు మూలములకు వెళుదురో ఆయా మార్గములలో పోయినా వారు వాని యందు విముక్తులు కాగలరు. అంటే అక్కడ దర్భశయ్య, ఇక్కడ దేవీపురం, అదనమాట ఆ 2 భాగాలు. తొలుత సేతుమూలంలో అట్లే చక్రతీర్థంలో స్నానం చేసి తర్వాత సంకల్పపూర్వకముగా శీతబంధనములకు వెళ్ళవలను. దేవీపురమునందు దర్భశయ్యనమునందు శివప్రదమైన చక్రతీర్థమునందు స్నానము చేసి పుణ్యప్రదము పాపనాశకము అగును. చేసినట్లయితే పాపనాశకము అగును. 2 ప్రదేశములలోనూ చక్రతీర్థము స్మరించడం వలన 1,00,000 జన్మల్లో చేసిన పాపములను భస్మము కాగలవు. చక్రతీర్థముతో సమానమైన తీర్థము ఇదివరలో లేదు, ఇక కలగబోదు కూడా. భూలోకంలో గంగాది తీర్థములు ఎన్ని కలవో అవి చక్రతీర్థం యొక్క 16వ కళకు కూడా సరితూగవు. తొలుత నవపాషాణముల మధ్య సముద్రంలో స్నానం చేయవలను, తరువాత క్షేత్రపిండ ప్రదానం చేయవలను. అట్లే చక్రతీర్థంలోనూ ఈ విధముగా మార్గంలో వెళ్ళు వారు దర్భశయ్యందు కూడా చేయవలను. నలుడు చేసిన రామచంద్రుడు ఎక్కిన సింహాసనములకు నమస్కరించిన నలులకు భయము లేదు. రాముని హృదయంలో ధ్యానించుతూ మొదట సేతువునకు నమస్కరింపవలను. ఆ సేతువు రాముని పాదన్యాసముతో పవిత్రముగా చేయబడిన ధూళి కలది. దశకంఠుని శిరచ్ఛేదమునకు హేతువైన సేతువునకు నమస్కారము. రామచంద్రుడికి కాంతిదాయకము మోక్ష మార్గములకు హేతువు ఇది ఒక్కటే. సీత యొక్క మనస్సును తామర పుష్పమునకు సూర్యుని వంటిదైన సేతువునకు నమస్కారము. ఈ మంత్రంతో తొలుత సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత మహాశక్తి గల వేతాళ వరద తీర్థములకు వెళ్ళవలను. అక్కడ స్నానం చేయటం వలన నరులు పరలోక సిద్ధిని పొందుతురు. ఈ అధ్యాయమును భక్తి గలవాడై చదివినా లేదా వినిన నరుడు అతనికి స్వర్గాదులు దుర్లభములు కావు. కైవల్యం కూడా అతనికి సులభమగును. వేతాళ వరద తీర్థ ప్రశంస సుదర్శన సుకర్ణ శాప విమోక్షణము. ఋషులు ఇట్లు పలికిరి: ఓ భగవాన్, సూత, మాకు
శుభమైన కథలు చెప్పవలను. చక్రతీర్థములకు దక్షిణ భాగములో వేతాళవరదము అను తీర్థము కలదు. అది మహాపుణ్యప్రదము అని మీరు ఇదివరలో చెప్పిరి. ఈ తీర్థములకు వేతాళవరదము అను పేరు ఏ విధముగా వచ్చినది? ఆ తీర్థ ప్రభావం ఏమి? ఈ విషయమును మాకు వివరింపుము అని అడిగిరి. శ్రీసూతులు ఇట్లను, మీరు మిక్కిలి రహస్యమైన దాన్ని అడిగిరి. ఆ అద్భుత కథను చెప్పేదను, నిశ్చలముగా వినవలయును. ఆ కథను విని పామరులైనను వారు ఆనందించెదరు. ఈ కథ పుణ్యప్రదమైనది. పూర్వము కైలాస పర్వతమునందు విశ్రాంతి సమయంలో పార్వతికి ఆ అద్భుతమైన కథను శివుడు చెప్పాను. దానిని మీకు చెప్పేదను. పూర్వము సత్యవాక్కు కలవాడు, శుచి అయినవాడు గాలవుడు అను మహర్షి పరబ్రహ్మను చింతించుతూ తన ఆశ్రమంలో తపము ఆచరించిన. అతడి కూతురు కాంతిమతి అని పేరు గలది. ఉత్తమరాలు, యవ్వనం కలది. తండ్రి దగ్గర నివసిస్తూ ఆ మహర్షికి నిత్యం పుష్పములు సేకరించి అంటే బలి పూజ కొరకు తెచ్చి ఇస్తూ ఉండేది. ఒకసారి ఆ కాంతిమతి పువ్వులు తెచ్చేందుకు బయలుదేరి వనములో చాలా దూరం ప్రయాణించిన. అందమైన పూల బుట్టలో తీసుకుని తండ్రికి శుశ్రూష చేయవలను అను ఆసక్తితో ఆ బాల త్వరగా తిరిగి బయలుదేరినది. మరలిపోతున్న ఆ కన్యను విద్యాధర కుమారులు సుదర్శన సుకర్ణులు చూచి, సుదర్శన అను పేరు గలవాడు ఆమె పట్ల కామమోహితుడై ఆమెను ఆల్భవించవలయను అను కోరికతో మునికన్యను సమీపించి తాను సుఖటుడను పేరుగా విద్యాధరపతికి కుమారుడనని చెప్పి తనను స్వీకరించమని, తనను భర్తగా పొంది సర్వభాగములను పొందగలవని పలికిన. అప్పుడు కాంతిమతి తాను గాలవుని కుమార్తెనని, కన్యలు తండ్రి అధీనములు ఉందురు అని చెప్పి, నీవు నన్ను ఇష్టపడినతో నా తండ్రిని అడుగు అని త్వరగా ఆశ్రమంలోకి వెళ్ళుటకు బయలుదేరిన. విద్యాధర కుమారుడు పోతున్న ఆమెను చూచి మదన బాధితులై పరిగెత్తి ఆమె వెంట్రుకలు పట్టుకొనెను. తన వెంట్రుకలు పట్టుకున్న అతన్ని చూచి ఆమె లేడి పిల్ల వలె పెద్దగా అరచినది. ఓ తండ్రి సమర్థుడా, ఈ విద్యాధరుని కుమారుని నుండి నన్ను రక్షింపము అని ఈ విధముగా పెద్దగా అరచినది. ఆమె ఆక్రందనను విని గంధమాదనంలో ఉంటుండు మునిశ్రేష్ఠులను గాలను ముందుంచుకొని ఆ ప్రదేశంలో తొందరగా వచ్చిరి. ఆ ప్రదేశంలో ఋషభంగోలు అందరూ వచ్చి విద్యాధరునితో గ్రహించబడిన ఆ మునికన్యను చూచిరి. సమీపంలోనే ఉన్న మరొక విద్యాధర కుమారుని కూడా చూచిరి. గాలవముని కొద్దిగా కోపించి, ఆ దురాత్మని నీ వీటి అకార్యమును చేసేది కనుక నీ దుష్కర్మకు ఫలముగా మానుషయోనికి పొమ్ము. మానుష జన్మను అధిక దుఃఖములకు కారణమైన దానిని పొంది అదే జన్మలో త్వరలోనే మనుషులు నిందించినట్టు వేతాళతో పొందుదు. నీ దుష్కర్మను అనుమతించిన నీ తమ్ముడు సుకర్ణుడనేవాడు కూడా మనుష్యుడు కాగలడు. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి,
వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.